ఫ్యామిలీ, వెల్కమ్ టు మై ఛానల్ అపర్ణ డైరీస్. ఈరోజు వీడియో వచ్చేసరికి కుకింగ్ వీడియోనే అండి. అంటే నేను ఓరియో మిల్క్ షేక్ రెడీ చేస్తున్నాను అనమాట. సో చూసారు కదా, ఇలాగ ఇంగ్రీడియంట్స్ అనేవి ఇవి కావాలి. మిల్క్ తీసుకున్నాను, పంచదార తీసుకున్నాను, డార్క్ చాక్లెట్, ఐస్ క్రీమ్ అండ్ ఓరియో బిస్కెట్ ప్యాకెట్స్ తీసుకున్నాను అనమాట. అండ్ ఫస్ట్ వచ్చేసరికి నేను డార్క్ చాక్లెట్ని తీసుకున్నాను కదా, అది కొంచెం గ్రేట్ చేసి పెట్టుకున్నాను. అండ్ కొంచెం చాక్లెట్ సిరప్లా కావాలి. సో నేను డబుల్ బాయిలింగ్ మెథడ్ అనేది చేస్తున్నాను. ఫస్ట్ అయితే వాటర్ని హీట్ చేస్తున్నాను, కొంచెం సిమ్లో పెట్టి హీట్ చేస్తున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకో బౌల్లోకి మిగిలిన రిమైనింగ్ చాక్లెట్ అనేది తీసుకొని మెల్ట్ చేసుకుంటున్నాను. ఇది వచ్చేసరికి మనకి డబుల్ బాయిలింగ్ మెథడ్ అంటారు. ఈ డబుల్ బాయిలింగ్ మెథడ్లో చేస్తే మనకి మంచిగా వస్తుంది అనమాట. చూసారు కదా ఎలా క్రీమీగా అయ్యిందో చాక్లెట్ అనేది. దీనికి మనం డైరీ మిల్క్ చాక్లెట్ అయినా యూజ్ చేసుకోవచ్చు, ఆర్ ఎనీ అదర్ చాక్లెట్స్. బట్ డార్క్ చాక్లెట్ అయితే చాలా బాగా వస్తుందని చెప్పి డార్క్ చాక్లెట్ తీసుకున్నాను అనమాట. సో చూసారు కదా అలా క్రీమీగా అవ్వే వరకు కూడా మనం అలా డబుల్ బాయిలింగ్ మెథడ్ అనేది కంటిన్యూ చేస్తూ ఉండాలి. ఇది ఓన్లీ ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టే చేయండి, లేకపోతే చాక్లెట్ అనేది మాడిపోతుంది అనమాట, బాగోదు ఆ తర్వాత. నెక్స్ట్ వచ్చేసరికి నేను ఈ జగ్ అనే ఇలాగ కప్ అనేది తీసుకున్నాను అనమాట. ఈ గ్లాస్ చాలా చాలా బాగుంటుంది. చూసారు కదా, మిల్క్ షేక్ మాత్రం మీకు చాలా బాగా వస్తుంది. అండ్ ఫస్ట్ వచ్చేసరికి నేను గ్లాస్ని డెకరేట్ చేసుకుంటున్నాను ఆ చాక్లెట్ సిరప్తో. చాలా బాగా, అంటే మనకి ఇష్టం వచ్చిన డిజైన్లా చేసుకోవచ్చు అనమాట. జస్ట్ నేను చాక్లెట్ సిరప్ అనేది స్ప్రెడ్ చేసుకుంటున్నాను, కొంచెం లోపలికి స్ప్రెడ్ చేసుకొని అండ్ పైకి అట్లాగా అలాగ చేసుకుంటున్నాను. చూడండి, అలాగా సిరప్ అనేది అలా స్ప్రెడ్ చేస్తున్నాను అనమాట. టేస్ట్ బాగా వస్తుంది. డెఫినెట్గా మీరు ఇది ట్రై చేయాలి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. మీకు ఇంకా ఏమేమి వీడియోస్ కావాలో కామెంట్ చేస్తే నేను ఖచ్చితంగా చేస్తాను. ఓకే, నెక్స్ట్ నేను ఇంకా ఇప్పుడు అలా స్ప్రెడ్ చేసేసుకున్నాను కదా, ఇంకా మనం నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ అనేవి మిక్సీలోకి యాడ్ చేసుకోవాలన్నమాట. మిక్సీ చేసుకోవాలి కదా. అండ్ నెక్స్ట్ నేను ఇందాక ఇగో చూడండి ఇలా గ్లాస్ అనేది ఇట్లా డెకరేట్ చేసేసుకున్నాను. అండ్ ఇప్పుడు వచ్చేసరికి మిక్సీలోకి తీసుకుంటున్నాం అనమాట. మొత్తం అన్ని ఐటమ్స్ అనేవి మిక్సీ చేసుకోవాలి కదా. సో ఫస్ట్ వచ్చేసరికి ఓరియో బిస్కెట్స్ తీసుకున్నాను. ఇక్కడ నేను స్ట్రాబెర్రీ ఫ్లేవర్ తీసుకున్నాను. లోపల ఉన్న క్రీమ్ని నేను సపరేట్ చేసేసాను అనమాట. అంటే కొంచెం దీంట్లో ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది, అంతగా బాగుండదు, ఈ ఫ్లేవర్ తెలియదు అని చెప్పేసి అది ఆ క్రీమ్ని సపరేట్ చేసేసాను. సో బిస్కెట్స్ వేసేసుకున్నాను. అండ్ మిల్క్, ఇది క్వాంటిటీస్ అన్నీ ఏమి ఉండదండి, మనకి సరిపడా తీసుకోవడమే. అండ్ మిల్క్ వేసేసుకున్న తర్వాత షుగర్ వేసుకున్నాను. అండ్ ఇందాక చేసి పెట్టుకున్న చాక్లెట్ సిరప్ కూడా కొంచెం యాడ్ చేసుకున్నాను. మీకు కావాలంటే హర్షీ సిరప్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను వచ్చేసరికి ఆ డార్క్ చాక్లెట్ని మెల్ట్ చేసుకున్నాను కదా, సో ఇంకా అదే నేను కలిపేసుకున్నాను అనమాట. ఇంకా అదే యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి ఇందాక గ్రేట్ చేసి పెట్టుకున్న ఆ డార్క్ చాక్లెట్ పీసెస్ని కూడా యాడ్ చేశాను. అది కొంచెమే తీసుకున్నాను అనమాట, కొంచెం దీంట్లో యాడ్ చేశాను. లాస్ట్లో గార్నిషింగ్ లాస్ట్లో నేను మళ్ళీ అది యాడ్ చేద్దామని చెప్పి కొంచెం ఉంచేసాను. అండ్ ఐస్ క్రీమ్ వేసుకుంటున్నాను. ఇక్కడ నేను వచ్చేసరికి చాక్లెట్ ఐస్ క్రీమ్ యూస్ చేస్తున్నాను అనమాట. మీకు ఏం కావాలంటే అది వేరే ఐస్ క్రీమ్స్ అయినా యూస్ చేయొచ్చు. బట్ ఇది ఓరియోకి చాక్లెట్ అయితేనే బాగుంటుంది. వేరేది ఏ వేసినా కూడా మనకి టేస్ట్ అనేది మారిపోయి ఫ్లేవర్ని డామినేట్ చేసేస్తుంది. అందుకనే చాక్లెట్ ఐస్ క్రీమ్ని మాత్రమే నేను యూస్ చేశాను. ఓకే, ఈ ఐస్ క్రీమ్ అంతా వేసేసిన తర్వాత చూసారు కదా, ఇంక ఇలాగ ఇవన్నీ కూడా కలిపాను అనమాట. ఇట్లా మొత్తం వేసి ఇంకా మిక్సీ పట్టేసాము. మొత్తం ఫుల్ స్మూత్గా వచ్చే వరకు మిక్సీ చేసేసుకోవడమే మనము. మనకు కన్సిస్టెన్సీ ఎంత బాగా వచ్చినప్పుడు వరకు చేసుకోవడమే. తర్వాత అండ్ ఆ గ్లాస్లోకి ఇంకా నేను వేసుకుంటున్నాను. చూడండి, చాలా చాలా బాగా వచ్చింది, టేస్ట్ మాత్రం చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ ఇంకా లాస్ట్లో చాకో సిరప్ కూడా, అది డార్క్ చాక్లెట్నే, అది నేను ఆ సిరప్లా కూడా కొంచెం యాడ్ చేసుకున్నాను అనమాట. అండ్ చూసారు కదా, అండ్ దాంట్లోకి నేను ఆ గ్రేట్ చేసిన చాక్లెట్ కూడా ఆ పీసెస్ కూడా వేసేసుకున్నాను. సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. చూసారు కదా ఎంత ఎమ్మీగా ఉందో. మీరు ఖచ్చితంగా డెఫినెట్గా ట్రై చేయండి. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అపర్ణ డైరీస్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.